ఇచ్చారు. ఉమ్, ఇంకా ఆయన అడిగిన వాటిట్లో తేడా ఏం లేదు. ఇంకా కొత్తగా చేసేది ఏముంటది మరి ఇంకా? అదే అనేది ఇంక దాంట్లో ఏం లేదు. పవన్ కళ్యాణ్ కోసం రావాలంతే, అంత మించి ఏం లేదు. అంటే వచ్చిన తర్వాత ఈయనకేమి క్యాబినెట్ లో ఏముంటుంది చోటు ఇవ్వడం డబ్బులు కానీ, ఎవరికి? చిరంజీవికి ఆయన పోటీ ఎమ్మెల్సీ చేస్తాడేంటి? ఎమ్మెల్సీ అలా అని కాదులేండి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవ్వడం కానీ ఇట్లాంటి అన్ని. పిచ్చోడేం కాదు, ఆయన తీసుకోడు. వాళ్ళు ఇచ్చేంత ఖాళీ కూడా లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి ఇచ్చుకునేటప్పటికీ వర్కౌట్ కాదు వాళ్ళకి. ఇంకెవరికి ఇస్తారు? ఇంకోటి ఈయన తీసుకునే రకము కాదట. వెళ్ళి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా చేరతాడు ఈయన ఏమన్నా. కానీ ఆ పరిణామం జరిగిన తర్వాత, కలిసి వచ్చిన తర్వాత నిజంగా జగన్ మీద వ్యక్తిగత ద్వేషం పవన్ తో పాటు చిరంజీవి గారికి కూడా ఏమైనా పెరిగింది అనుకోవచ్చా? అది ఉండుంటే కనుక ఇట్లా ఉండేది కాదు కదా. ఇప్పటికే 4 సినిమాలు. ఎందుకంటే పదే అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినా ఏ రోజు దాన్ని ఈయన ఖండించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతులు ఏంటంటే తన కట్టుకున్నారు, అన్న దండం sentiment పెట్టారు. ని వాడుకోవాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ ఎట్లయితే తన నాన్న సెంటిమెంట్ వాడతారో, ఈయన వాళ్ళ అన్న సెంటిమెంట్ వాడాలనుకుంటాడు. అన్నయ్యని అట్లాగా అన్యాయం చేశారు అన్నటువంటిది. ఉమ్, ఆయన ఒక్క ముక్క చెప్పమనండి, ఆ ముక్క మాకు అన్యాయం చేశారని. అదే అంటున్నాను, ఎప్పుడు చెప్పలేదు కదా. అదే మరి అది పవన్ కళ్యాణ్ ఆయన్ని బ్యాడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్. ఉమ్, పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళ కుటుంబానికి ఏం ఒరిగిందో తెలియదు కానీ ఉమ్, కుటుంబానికి బ్యాడ్ అయింది మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల. ఉమ్, ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్న తీరు. ఉమ్, చిరంజీవి ఇట్లా ఎప్పుడు భాష మాట్లాడాల. అవును. తొక్కేయండి, నారదీస్తాం, చంపేస్తాం, ఉమ్, లేకపోతే అట్లాంటి పదాలు ఎప్పుడు వాడలేదు. ఉమ్, హుందాతనం అనేది ఉండేది ఇదివరకు మెగా ఫ్యామిలీ అంటే. ఉమ్, ఆ హుందాతనంలో అప్పుడప్పుడు చిరాకు తెప్పించేటువంటి వ్యవహార శైలి నాగబాబుది. సరే, ఆయన ఏంటంటే కొంచెం సెటారికల్గా వేస్తూ ఉంటాడు కాబట్టి